2025 సంక్రాంతికి సంబంధించిన హడావిడి అనేది ఏడాది ముందుగానే మొదలైపోయింది. రోజు కూడా సంక్రాంతికి సంబంధించిన సినిమాల విషయంలో ఏదో ఒక అప్డేట్ వినిపిస్తూనే ఉంది. తాజాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఇప్పటికే రాబోయే సంక్రాంతి బరిలో తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు అని చెప్పే అంశం అనేది చాలా వైరల్గా మారింది. టాలీవుడ్లో దీనికి సంబంధించిన డిస్కషన్ అనేది విపరీతంగా జరుగుతుంది. గతంలో కూడా ముగ్గురు సీనియర్ హీరోలు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 2001లో చూసుకుంటే కనుక అప్పట్లో నరసింహనాయుడు, మురుగరాజు, దేవిపుత్రుడు ఈ 3 సినిమాలతో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ తమ సినిమాల ద్వారా రావటం జరిగింది. అప్పట్లో తీవ్రంగా దీనికి సంబంధించి ఒక మంచి పోటీ అనేది నెలకొంది. అప్పటి పరిస్థితుల్లో నరసింహనాయుడు అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవటం, ఇండస్ట్రీ హిట్గా కూడా నిలవటం జరిగింది. ఆ తర్వాత కూడా స్టార్ హీరోలకు సంబంధించి ఇద్దరు హీరోలు మినిమం వచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2016-17లో చిరంజీవి, బాలకృష్ణ తమ సినిమాలతో పోటీ పట్టడం జరిగింది. సంక్రాంతి బరిలో నిలవటం జరిగింది. ఖైదీ నెంబర్ 150 సినిమాతో చిరంజీవి మళ్ళీ ఒక రీఎంట్రీ ఇచ్చారు. అదే సంవత్సరం గౌతమిపుత్ర శాతకర్ణి తమ 100వ సినిమాతో బాలకృష్ణ పోటీలో దిగడం జరిగింది. 2 సినిమాలు కూడా కమర్షియల్గా మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అలాగే 2023లో కూడా చిరంజీవి, బాలకృష్ణ మరొకసారి తమ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పోటీ పడ్డారు. 2 కూడా మళ్ళీ కమర్షియల్ విజయాలను అందుకోవడం జరిగింది. అయితే ఈ సంక్రాంతి సీజన్ అనేది రాబోయే కాలంలో చాలా కీలకంగా మారబోతుంది. ఈ సీజన్లో విడుదలవుతున్న సినిమాల టాక్తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను అందుకుంటున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీజన్ను మనం ఎందుకు వదులుకోవాలి అని చెప్పే అంశం కూడా హీరోల్లో విపరీతంగా పెరిగిపోయింది. చిరంజీవి కూడా రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనకు లభించిన 2 సూపర్ సక్సెస్లు కూడా సంక్రాంతి సీజన్లోనే లభించడం అనేది ఇక్కడ చాలా ప్రత్యేకమైన విషయంగా చెప్పుకోవచ్చు. ఖైదీ నెంబర్ 150 కూడా సంక్రాంతిలో వచ్చింది. వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి సీజన్లోనే వచ్చి మెగాస్టార్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవడం జరిగింది. అలాగే నాగార్జున విషయం కూడా చూసుకుంటే కనుక ఆయన వరుస సినిమాలు చేస్తూ వచ్చారు, కానీ సక్సెస్ కావాల్సినప్పుడు మాత్రం ఆయన సంక్రాంతి సీజనే కాపాడిందని చెప్పుకోవచ్చు. సోగ్గాడే చిన్నైనా మొదలుకొని బంగారు రాజు, తాజాగా నా సామిరంగా ఈ 3 సినిమాలు కూడా సంక్రాంతి సీజన్లోనే విడుదలయ్యి నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్గా నిలవడం జరిగింది. ఇక వెంకటేష్ కూడా సంక్రాంతి సీజన్లో ఈసారి సైంధవ్ అనే సినిమా రావడం జరిగింది. అయితే ఈ సీజన్కు భిన్నంగా పూర్తిగా యాక్షన్ మాస్ అంశాలతో ఆయన సినిమాని తీసుకొచ్చి ఫెయిల్యూర్ని చవిచూడటం జరిగింది. అంతకుముందు F2 అనే సినిమాతో సంక్రాంతి సీజన్లో వచ్చి మంచి విజయాన్ని, అంటే 2 పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఆ సంవత్సరం వెంకీ కూడా మంచి సక్సెస్ను అందుకోవడం జరిగింది. సో ఈ ముగ్గురు హీరోలకు ఇప్పుడు సంక్రాంతి అనేది ఒక సక్సెస్ సెంటిమెంట్. 2025 సంక్రాంతి విషయంలో ముందు నుంచి, ఒక ఏడాది ముందు నుంచి కూడా వాళ్ళందరూ తమ సినిమాలకు సంబంధించిన ప్లానింగ్ అంతా చేసుకుంటూ ఉన్నారు. దీంతో పాటు బాలకృష్ణ కూడా ఈసారి సంక్రాంతి సీజన్లో వస్తే ఖచ్చితంగా సీనియర్ హీరోలందరూ కూడా వచ్చిన రికార్డు అదంతా కూడా ఉంటుంది అని చెప్పే ఒక ప్రచారం కూడా విపరీతంగా జరుగుతుంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యపడుతుందంటే ప్రస్తుతానికైతే బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తూ ఉన్నారు. అది సమ్మర్లోనే లేదా దసరా లోపే విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. మేబీ దీనికి సంబంధించి ఇంకా షూటింగ్ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే, లేట్ అయ్యి ఉంటే కనుక ఆ సినిమా కూడా సంక్రాంతికి వస్తుంది. అయితే ఇది ఇలా సాగుతూ ఉండగానే తాజాగా సరికొత్త అప్డేట్ ఏంటంటే, ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మిస్తున్న రాజాసాబ్ సినిమా కూడా మేబీ సంక్రాంతికే విడుదల అవ్వచ్చు అని చెప్పే ప్రచారం అనేది ఇప్పుడు చాలా కీలకంగా కనిపిస్తుంది. అయితే ఇంతమంది హీరోలు ఉన్నప్పుడు ప్రభాస్కి మరి వస్తే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవా అని చెప్పే డిస్కషన్ వచ్చింది. అయితే ఈ విషయం మీద విశ్వప్రసాద్ కూడా ప్రభాస్ ఖచ్చితంగా సినిమా అనేది సంక్రాంతి బరిలో ఉంటే కనుక ఆయనకు సపరేట్గా కావాల్సిన థియేటర్లన్నీ ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్పేసి ఆయనకన్నా హింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో సీనియర్ హీరోలతో పాటు ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా హీరో కూడా కుదిరితే సంక్రాంతి బరిలో వచ్చి తన సత్తా చాటేందుకు కూడా చాలా రెడీగా ఉన్నారు. ఆ మేకర్స్ కూడా రెడీగా ఉన్నారు అని చెప్పే విషయం ప్రస్తుతానికైతే ఒక అంచనాకైతే కనిపిస్తూ ఉంది ఇదంతా కూడా. సో ముందు చూడాలి ఎలాంటి మార్పులు ఏంటనేది, ఇంకా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఏం జరుగుతాయి, షూటింగ్ ఎంతవరకు కంప్లీట్ అవుతుంది, ఏ సినిమా ముందుకు వెళ్తుంది, ఏ సినిమా వెనక్కి వెళ్తుంది అనేది మాత్రం ముందు తెలుస్తుంది. కానీ బట్ ఒక ఇంట్రెస్టింగ్ పోటీ అయితే ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి మనం చూడనున్నాం అని చెప్పే విషయంలో ఎలాంటి డౌట్స్ పడాల్సిన అవసరం.